భక్సింగ్ గారు ఒకసారి ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్నాడు. బుక్ రూమ్ దగ్గర పోయేటప్పుడు ఆయన పంజాబీ ఆయన ఉన్నాడు, నార్త్ ఇండియన్. ఆయన వచ్చి గట్టిగా అరిచాడు భక్సింగ్ గారు. ఎంతో గట్టి అరిచి అందరూ చూస్తూ ఉంటారు, తమాషా అయిపోయింది. అరిచి అలిసిపోయి వెళ్ళిపోయినాడు. ఆయన ఇన్వైటెడ్, ఆయన అక్కడే ఉంటాడు. భక్సింగ్ గారు కూడా ఏం మాట్లాడలేదు. ఒక సహోదరుతో కూడా విజిటింగ్కి వెళ్ళిపోయినాడు. వారం తర్వాత ఆ అరిచిన సహోదరు భక్సింగ్ గారికి వచ్చి క్షమాపణ అడిగినాడు. అయ్యా, ఆ రోజు నేను నడిచాను, పొరపాటు చేశాను, నన్ను క్షమించు, నేను ఎంతో తప్పు చేశాను అన్నాడు. అంటే భక్సింగ్ ఏమన్నా తెలుసా, నవి ఉసి వకత్ మాఫ్ కర్ది అన్నాడు. అంటే ఏమని, అప్పుడే నిన్ను క్షమించేసిన, అప్పుడే, ఎప్పుడు ఆయన్ని క్షీణంగా మాట్లాడినప్పుడు అప్పుడే క్షమించేసినాడు హృదయంలో. అది ఉండాలి, అది క్రైస్తత్వం. మనం ఏం చేస్తాం, అబ్బా వాడి అన్నాడే, పంతం పడతాం, ఇంకా అవకాశం కొరకు ఎదురు చూస్తాం, ఇంకా ముప్పు తిప్పలు పెడతాం. ఒక సేవకుడు ఇంకొక సేవకుడు అన్నా అంట, ఇది అక్షర సత్యం అన్నా అంట, ఒరే ఇలా అనడం ఇంకొక సేవకుడితో, నీ అంతు చూస్తాను అన్నా అంట. అదేమి సేవకండి, అదేమి క్రైస్తత్వం? నిజంగా మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాము, మందిరానికి వస్తున్నాము, పాటలు పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఆ క్రైస్తత్వం అంటే నీతికి తగిన ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు దొరకడంలే. అందుకని నేను చెప్తాను కదా, రక్షణ వస్త్రాలు ఉన్నాయి కానీ నీతి క్రియలు లేవు. రక్షణ వస్త్రాలు ప్రపంచమంతా ఉన్నాయి, మారు మనసు పొందిన అందరిలో ఉంటాయి. కానీ నీతి క్రియలు, రక్షణ పొందిన నీతి క్రియలు కనబడాలి, ప్రస్ఫుటంగా కనబడాలి, ఇతరులకు తెలియాలి. అది లేదు. మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రభువా నేను నా ప్రేమలో నిజమైనటువంటి క్రైస్తత్వం ఉండేటట్టు నాకు సహాయం చేయి, నీ ప్రేమ నాలో ఉంచు అని ప్రార్థన చేయాలి.